నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు జనసందోహం మధ్య వైభవంగా నిర్వహించబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్నా బాలరాజ్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి ఆయన చూపిన స్వేచ్ఛ, సౌభ్రతత్వ మార్గాన్ని స్మరించుకున్నారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో సమాజంలో అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు పాల్గొని రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉద్ఘాటించారు. అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలి. దళితుల ఐక్యత వర్ధిల్లాలి. దళితుల ఐక్యత వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. 135వ భారత అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతదేశంలో కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, చదువుకుంటే తప్పు, బడికి వెళ్తే తప్పు, గుడికి వెళ్తే తప్పు, తప్పు తప్పు తప్పు. అటువంటి తప్పు అనే అంటరానితనము జరగడం వల్ల ఒక విప్లవం పుట్టుకొచ్చింది. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టిన సందర్భంగా అటువంటి అంటరానితనంను తొలగించిండు. 1891 14వ తారీఖు 4వ నెలలో అంబేద్కర్ జన్మించడం జరిగింది. మరియు అతనికి ఎన్నో దళితుల కొరకు పోరాడి ఎంతో కష్టాలైనా భరించి మరి పోరాటం చేయడం జరిగింది. మరి స్కూల్లోకి వెళ్ళినా కానీ అందరూ క్లాసులో ఉంటే ఇతని డోర్ బయట కూర్చొని పెట్టి చదువుకునే వ్యక్తి. ఎందుకంటే ఒక విద్యార్థి ఒక స్కూల్ రూమ్లో టీచరు ఒక లెక్క చెప్పమని అంటే క్లాసులో ఉన్న వ్యక్తులందరూ లెక్క చేయకపోవడం వల్ల ఇతను వచ్చి నేను చేస్తానంటే నువ్వు అంటరానితనము వ్యక్తివి, బోర్డు అంటుకపోతుంది, మరి అక్కడ టిఫిన్ బాక్సులు ఉన్నాయి, మేము తినలేము అని ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. అటువంటి విమర్శల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టడం జరిగింది. ఈ విప్లవంలో చాలా పోరాటం చేసిండు, ఎన్నో పట్టాలు పొందిండు. అతను చేసిన భారతదేశ రాజ్యాంగాన్ని రచించి చేసినటువంటి ఇప్పటికీ కూడా అదే ప్రకారం జరుగుతుంది. రాజ్యాంగము ఎలా రాసిండో అలా జరుగుతుంది. ఇదే రచించిన అంబేద్కర్ గారి 135వ దినోత్సవ దర్పల్లి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు. ఆయన ఆశయాలను మన దర్పల్లి గ్రామ ప్రజలు, దేశ ప్రజలందరూ ఆచరించాలని అందరికీ అంబేద్కర్ శుభాకాంక్షలు. 135వ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలి. అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలి.